అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఒకప్పుడు నీవు దేవునికి దూరంగా ఉన్నావు, నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించావు. ఆయన నిన్ను ప్రేమించి, ఆయన నిన్ను వెతికి రక్షించుకొని, ఆయన పరిశుద్ధమైన రక్తం చేత నిన్ను కడిగి శుద్ధ సువర్ణంగా నిన్ను మార్చిన తర్వాత, ఒకవేళ నీ జీవితంలో ఏమైనా చిన్న బలహీనతలు, లోటుపాట్లు ఉన్నాయేమో ఒక్కసారి ఆలోచించు. అవి నీ జీవితంలో ఉంటే, రక్షించబడినా నీ జీవితంలో అలాంటి బలహీనతలు దేవుని ఆశీర్వాదాన్ని అడ్డుకుంటూ ఉంటాయి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ఇప్పుడే దేవుని సన్నిధిలో నీ ప్రతి బలహీనతను ఒప్పుకొని విడిచిపెట్టు.